చిన్న పాప కేరింగ్ లో పడి పెద్ద పాపకి అసలు ఏమీ చేయట్లేదు తినడానికి. అందుకోసమే ఇలా చిన్న పాపను పడుకోబెట్టేసి గుండుగాని కోసం ఒక స్పెషల్ చేస్తానా. ఆమెకి ఇష్టం పునుగులు. దీనికోసం అని మార్నింగే నేను పిండి నానబెట్టేసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చిన్న ఆమె పడుకున్నప్పుడు చూసి ఆమె కోసం పునుగులు వేద్దామని స్టార్ట్ చేశా. షేప్ ఎట్లున్నా గానీ టేస్ట్ మాత్రం అవసరం వచ్చింది. ఆమె ఒక్కదాని కోసం వేద్దామని స్టార్ట్ చేశా. బట్ ఎక్కువ అయిపోయింది పిండి. ఇంకా అందరం స్నాక్స్ కింద తినేసాము. సేమ్ ఇదే వీడియోకి నేను నిన్న కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసిన. ఆల్మోస్ట్ 2 minutes ఉండే వీడియో. ఎందుకో కుడెంట్ ఎక్స్పోర్ట్ యువర్ వీడియో అని వచ్చింది. ఎన్నిసార్లు ట్రై చేసినా అట్లనే వచ్చింది. అందుకే ఇవాళ మళ్ళీ ట్రై చేస్తున్నా. ఇంకా పునుగుల్లో నంచుకోవడానికి టొమాటో చట్నీ చేసి పెట్టేసిన. ఇంతసేపు పొయ్యి దగ్గర ఉన్నందుకో ఏమో ఆ హీట్ కి ఫుల్ దూపైంది. కొద్దిగా వాటర్ పట్టుకొని తాగేసిన. మా బావకు కూడా కావాలంటే తీసుకెళ్లి ఇచ్చిన. ఇంకా మా గున్నుగా అడుగుకుంటుందా నాకు కూడా వాటర్ కావాలి మమ్మీ అని అడిగింది. ఇంకా ఆమె బాటిల్లో ఇస్తే తాగుతుందంట. ఈ మధ్యలో ఎందుకో ఛాన్స్ దొరికితే చాలు దుపట్టా వేసుకొని ఇట్లా చీర కట్టేసుకున్న మమ్మీ అని చూపిస్తా ఉన్నది. ఇట్లాంటి చిన్న చిన్న థింగ్సే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి గుర్తుంటాయి కదా, ఫన్నీ ఉంటాయి అసలు. నేనైతే నాకు తెలియకుండానే మా మమ్మీ శారీని ఎన్నిసార్లు కట్టుకునేదాన్నో. స్కూల్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీక్లీ 2 times అయినా కానీ మా మమ్మీ శారీ కట్టుకొని చూసేదాన్ని. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత కట్టుకోవాలంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. వెంటనే చాయ్ పెట్టేసుకొని తాగేసాము. ఇంకా మా గున్నుగాడికి చాయ్లో కూడా షేర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మర్చిపోయి కూడా ఆమె షేర్ ఆమె ఇవ్వలేదంటే లొల్లి లొల్లి చేస్తుంది. తొందరగా మా షేర్ వాల్యూస్ మేము తీసేసుకొని తినేసి ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నా. చాలా న్యాయంగా పంచుకుంటాం మేమైతే. చిన్న పెద్ద అని అస్సలు తేడా చూపియము. అందరికి ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసిస్తా. ఎందుకంటే మా గున్నుగానికి ఇష్టం కాబట్టి పెద్దవాళ్ళు తిన్నట్టే తింటది ఈ పునుగులని. అదే రైస్ తినమంటే మాత్రం ముందే ఏడుపు వస్తుంది ఆమెకి. పునుగులు తిన్న తర్వాత ఈవినింగ్ కోసం అని రైస్ కడిగి పెట్టేసిన. ఎంత ట్రై చేసినా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ డైలీ టిఫిన్స్, స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇట్లాంటి హౌస్ వైఫ్స్ ఉన్నారా? నాకు ఇంకా అలవాటు కాలేదంటారా? కామెంట్ చేయండి.